నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? ఇక చిన్నప్పుడు చికెన్ అంటే చాలు ఆగకుండా ఆమడ దూరం పరిగెత్తే నేను ఇప్పుడేమో సండే వస్తే చాలు బావా చికెన్ తీసుకురావా అనే స్టేజ్కి ఎదిగిందంటే మీరే అర్థం చేసుకోండి. అవును, మీలో చికెన్ ప్రియులు ఎంతమంది ఉన్నారు? ఇక పొలిటీషియన్స్ కనుక ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంప్ అయినట్టు ఇక మనము వెజ్ నుంచి నాన్ వెజ్కి పూర్తిగా జంప్ కాలేదు, కానీ చికెన్ మీద కొద్దిగా ధ్యాస అయితే మళ్ళీంది మనకైతే. ఇక చిన్నప్పటి ముచ్చట ఒకటి యాదకొచ్చే. చిన్నప్పుడు మనం ఎట్లుంటేవి తెలుసా? గాలొస్తే చాలు కొట్టుకుపోయేంత బక్క కొట్టుంటివి. అప్పుడు మా అమ్మని అందరు ఏమంటుంటే, నీ బిడ్డకు అన్నం పెడుతున్నావా లేదా అనగానే మా అమ్మకు ఫుల్ కోపం వచ్చింది. చికెన్ తినది, మటన్ తినది, ఏం తినది అని చెప్పేసి ఒకరోజు చికెన్ తీసుకొచ్చి వండి పెట్టి బలవంతంగా పెట్టింది. ఇక మనం అది అరిగించుకోలేక జీర్ణం కాక మొత్తం కక్కుతీవి. ఇక మనకు నచ్చని ఫుడ్ అయినా అంతే, మనకు నచ్చని పని అయినా అంతే. నచ్చిన పని ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఆ పనిలో సక్సెస్ కనబడుతుంది. మీరేమంటారు?